ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ గురువారం రోజు చూడగానే నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. ఈరోజు నేను గుడికి వెళ్తాను, మీ పేర్లు చదివి తప్పకుండా వాటికి తగినటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుందన్నమాట. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ గురువు గారి దగ్గర అయితే లబ్ధి పొందానండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మనకు జ్యోతిష్యం అనేది చెప్తారండి. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఇంకా మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి. గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి ప్రయత్నం చేయండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మీ సమస్యలన్నిటికీ పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి. తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. చూడగానే నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను. ఎన్నో రోజులుగా నువ్వు కలలు కంటున్నటువంటి జీవితం నీకు తప్పకుండా దక్కబోతుంది. అది ఈ కొత్త సంవత్సరం నుంచి ఎప్పుడో ప్రారంభమైంది. నువ్వు గమనించే ఉంటావు కదూ, ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటిని నేను ఖచ్చితంగా తొలగించబోతున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి అతి పెద్ద మొత్తంలో నీకు ధనం అందబోతుంది. అది ఎవరి ద్వారానో కాదు, అది కేవలం నా ద్వారానే నీకు తప్పకుండా ఆ ధనాన్ని నువ్వు పొందుతావు. ఏంటి బాబా ఇలా చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు. తప్పకుండా నువ్వు ఊహించని, కనీ విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలను, సందర్భాలను నీకు తప్పకుండా చవి చూపిస్తాను. అవన్నీ చూసి నువ్వు ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేలా నీ మనసు చాలా ఆనందపడుతుంది. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ బంధంలో తప్పకుండా మార్పు వస్తుంది. నీకు విలువలేని జీవితం గడుపుతున్నావని ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నావు కదా. ఎంత సంపాదించినా, నేను ఎన్ని పనులు చేసినా కేవలం ఇంటి పనులకే పరిమితమైన నా జీవితం నన్ను ఎవరూ గౌరవించలేకపోతున్నారు. అసలు నేను చేస్తున్న పనికి, నేను చదువుకున్న చదువుకి అసలు పొంతన లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు. అయినా కూడా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను అనుభవించావు. ఇక వాటన్నిటికీ ఖచ్చితంగా ముగింపు దొరికింది. నువ్వు ఎంతగానో ఆశపడుతున్నా, ఎదురు చూస్తున్నటువంటి నీ బంధంలో తప్పకుండా మార్పును నువ్వు గమనించే తీరుతావు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని చాలా చక్కగా, ఆనందంగా, కలిసిమెలిసి, అన్యోన్యతతో, ప్రేమాభిమానాలతో జీవిస్తారు. ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా, నేను ఎన్ని పనులు చేసినా నేను ఏమీ చేయలేదనే ముద్రను వేసి నన్ను ఇంకా ఇంకా బాధ పెట్టేలాగా చేస్తున్నారు. అసలు నేను చేస్తున్న పనిని వాళ్ళు గౌరవించలేకపోతున్నారు. ఎంత చేసినా కూడా విలువలేని జీవితాన్ని నేను ఎందుకు గడుపుతున్నాను? కేవలం నేను ఇంట్లో ఒక పని మనిషిలాగా, నా పిల్లలకు కేవలం ఒక ఆయలాగా నేను బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును నేను ఎప్పుడు పొందగలుగుతాను? నా అత్త మామలతో, నా భార్యతో, నా భర్తతో ఇలా నేను ఎప్పుడు సంతోషమైనటువంటి రోజులను గడుపుతాను? వాళ్ళు అర్థం చేసుకునేటువంటి రోజులు నాకు వస్తాయా లేదా అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా. తప్పకుండా నీకు నేను ఎన్నో రకాలైనటువంటి సందేశాలతో నీకు నేను నీ మనసును ఎన్నో రకాలైనటువంటి సంతోషంతో నింపాలని నీకు నేను ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ కొంతమంది అర్థం చేసుకుంటూ ఉంటారు, కొంతమంది నన్ను చులకనగా చూసి నిందిస్తూ ఉంటారు. మీరేంటి చెప్పడం, మేము వినడం ఏంటి అని. అప్పుడు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దండి. ఎందుకంటే మీకు నేను
మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పగలనే తప్ప మీ బాధలన్నిటిని నేను తప్పకుండా తొలగిస్తానని చెప్తానే తప్ప మీరు సంతోషంగా ఉండండి, మీ మనసుని కుదుటగా సంతోషపరుచుకోండి అని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మీకు ఈరోజు సంతోషంగా ఉంటే రేపటి రోజున ఎలా బాధ కలుగుతుందో, ఎప్పుడు వస్తుందో, ఆ బాధను మేము ఎలా భరించాలో అనేటువంటి అపోహలో మీరు బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంతోషాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. అలా అనుభవించలేనప్పుడు ఏమైనా సరే నేనైనా ఏం చేయగలను చెప్పండి? సంతోషకరమైనటువంటి ప్రస్తుతాన్ని మీరు అనుభవించండి. ఎప్పుడు కూడా ఇక ఈ జీవితం ఇంతే కాబోలు, నా జీవితం ఇక మారవేమో, ఎప్పుడు కూడా ఇలా బాధపడుతున్నటువంటి రోజులు నాకు ఇంకా ఎదురవుతాయేమో, అసలు నేను సంతోషంగా గడిపినటువంటి క్షణాలు నాకు గుర్తుకు కూడా రావడం లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యాను, అసలు ఒకప్పుడు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్ని, ఇప్పుడు ఎందుకు ఇన్ని బాధలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి. నేను ఎవరిని ఏ విధమైనటువంటి బాధను పెట్టలేదు, ఎవరి జోలికి పోలేదు, ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం కలదాన్ని. అయినా కూడా నాకు ఈ బాధల నుండి ఎప్పుడు కూడా విముక్తి కలగదా అని నువ్వు ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలను నా ముందు ఏడుస్తూ నన్ను అడుగుతూ ఉంటావు కదా. దానికోసం తప్పకుండా నేను సమాధానం ఇచ్చే తీరుతాను. నిజమే, నువ్వు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు, ఎవరి పాపాన్ని ఎప్పుడు కూడా కోరుకోలేదు, ఎవరు బాధపడాలని కూడా అనుకోలేదు. నీ దగ్గర ఉన్న దాంట్లో చాలామందికి నువ్వు సహాయం అయితే అందించావు. అది ₹1 అయినా సరే నువ్వు నీ ముందు చేయి చాపి నిలబడిన వారందరికీ కూడా ఎంతో కొంత సహాయాన్ని అందించావు. అయినా కూడా నీకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు నిందిస్తూ ఉంటావు. నిజమే, ఇలాంటి జీవితాన్ని నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే గత జన్మలో చేసినటువంటి తెలిసి తెలియనటువంటి చిన్న చిన్న తప్పుల వలన, పాపాల వలన ఈ జన్మలో నువ్వు ఈ బాధలన్నిటినీ అనుభవించక తప్పలేదు మరి. కానీ అవి జీవితాంతం ఉంటాయని చెప్పడం లేదు. అవి కొద్ది రోజులు మాత్రమే నీకు బాధను కలిగించే విధంగా ఉంటాయి. తర్వాత రోజులన్నీ నీకు అన్నీ కూడా సంతోషకరమైన రోజులే అని నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. అయినా కూడా నువ్వు నా మాటను లెక్క చేయకుండా నువ్వు చెప్పేదేముందిలే బాబా, ఎప్పుడు కూడా ఇలానే చెప్తూ ఉంటారు. అసలు మేము ఇన్ని సందేశాలు విన్నా కూడా మాకు ఒకటి కూడా జరగడం లేదు. మీరు చెప్పేటివన్నీ అబద్ధాలని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పలేకపోవచ్చు, కానీ రేపటి రోజున మీకు ఆ సందేశం తప్పకుండా మీకు పనికొచ్చేలాగా ఉంటుంది. ఆ సందేశంలో ఉన్నటువంటి మాటలన్నీ తప్పకుండా మీకు నెరవేరేలా నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను. మీకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలన్నిటినీ తప్పకుండా చూపిస్తాను. కొంచెం ఓపికతో ఉండండి. శ్రద్ధ సబూరుని అలవరుచుకొని జీవితాన్ని చాలా చక్కగా ఆనందంగా గడపండి. ఇప్పుడు ఉన్న క్షణం నువ్వు గడిచిపోయిన క్షణాల గురించి ఆలోచించొద్దు. ప్రస్తుతాన్ని అనుభవించు, సంతోషంగా జీవించు. ఎప్పుడు కూడా తమ భక్తులను ఎక్కువగా ఉపదేశాలు చేసేవారు కాదండి. ఎప్పుడు కూడా బాబాగారు అంటేనే మేము ఒక తండ్రిలా, గురువులా, ఒక తల్లిలా ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉండే దైవం అని మీరు నమ్మండి. ఎప్పుడు కూడా నేను ప్రశ్నిస్తూ ఉంటారని అనుకోవద్దండి. ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని తప్పకుండా మీకు పొందేలాగా చేస్తానని మీరు నమ్మండి. ఎవరైనా బాధలో ఉంటే కనుక మాటలు చెప్తూ ఉండేవారు. బాబాగారు ఇప్పటికీ కూడా ఆయన సమాధి నుండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉంటారు. ప్రస్తుతం ఆయన ఒక మనిషిలా మన ముందు కనపడకపోవచ్చు, కానీ సమాధి నుండి వచ్చే మీ మాటలన్నీ తప్పకుండా విని ఆయన మనకు ప్రతిధ్వనిని తప్పకుండా వినిపించేలాగా చేస్తారు. ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతూ ఉంటారు. ఇది నిజం. వారికి సకల కోరికలు తీర్చే వారి ప్రేమను బాబా ఎప్పుడు కూడా సాయి లీలలను ఎవరైతే పఠిస్తూ గానం చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా ఆయన తోడుగా నిలబడి ఉంటాడు. ఇది నిత్య సత్యం. కొందరు అనుకోవచ్చు, అయ్యయ్యో మాకు ఎప్పటి నుండో ఎన్నో సమస్యలు, కష్టాలు ఉన్నాయండి, ఇప్పటి వరకు కూడా మేమైతే ప్రతిరోజు బాబాగారికి పూజ చేసుకుంటున్నాం. అలాగే మా సమస్య ఏమిటో ఆయనకు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటున్నాం. అలాగే కొన్ని బాబాగారికి సంబంధించినటువంటి పూజలు కూడా చేస్తున్నాం. బాబా లీలామృతం పఠిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మాకు ఏమాత్రం మార్పు రావడం లేదండి. మా కష్టాల, సమస్యలు ఎప్పుడూ ఒకేలా ఉంటున్నాయి, కానీ వాటి వలన మాకు ఏమాత్రం ఉపశమనం లభించడం లేదు. అలాగే మేము గురువారం బాబాగారికి పూజ చేసుకుంటూ ఉంటాం. బాబాగారికి వెళ్ళి బాబాగారికి దర్శించుకుంటూ ఉంటాం. అలా ఎలాంటి మార్పును, సందేశాలను వింటూ ఉంటాం. ఒక శుభవార్త విన్నది లేదు, మా జీవితంలో ఎలాంటి మార్పు లేదు అని ఎంతోమంది అనుకోవచ్చండి. కానీ ఒకటైతే నిత్య సత్యం. ఏమిటంటే
మన కర్మ తీరిన నాడు తప్పకుండా మనం సంతోషాలను అనుభవించక తప్పదు. మన కర్మ తీరిన రోజు నిజంగా అంటే మనకు తెలియకుండా మనం ఏదైనా కానీ చిన్నపాటి పొరపాట్లు అయితే చేయడం సహజం. మానవ జన్మ అన్నాక మనకు తెలియకుండా పూర్వజన్మలో చేసినటువంటి తప్పులను బట్టో లేదంటో మంచి బట్టో లేదంటో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాం కాబట్టి అలాంటి వాటికి తగినటువంటి అంటే అవన్నీ కూడా మన కర్మ ఫలితాన్ని మనం ఖచ్చితంగా నికాసుగా పూర్తిగా అనుభవిస్తే తప్ప మనకు ఉన్నటువంటి కర్మ తీరిపోదు. కాబట్టి అది తీరేంత వరకు మనం వేచి ఉండాలి తప్పితే ఈ లోపే మనం తొందర పడిపోకూడదు. కొంతమంది వెంటనే అంటే వారికి ఎక్కువ సమస్య వలనో తెలియదు కానీ లేదంటే వారి కోరిక వలనో వెంటనే నెరవేరాలని తెలియదు కానీ ఎక్కువగా ఆత్రత పడిపోతూ ఉంటారు. అయ్యో మాకు అనుకున్న కోరిక నెరవేరలేదు కాబట్టి బాబాగారు మాకు నెరవేర్చలేదు, ఇప్పుడు సాయిబాబా గారికి కాకుండా ఇంకొక వేరే దైవాన్ని పూజిద్దాం, వెంటనే ఆ దైవం మనల్ని కాపాడుతుందేమో, ఇన్ని రోజులు బాబాని పూజించాం కానీ మాకు ఎటువంటి ప్రతిఫలం లభించలేదు, ఇక ఏ దైవం అని చెప్పి ఆ దైవాన్ని పూజించి మరలా ఆ దైవాన్ని దూషించి ఆ దైవం కోరికలు నెరవేరుస్తాడో ఆ దైవాన్ని పట్టుకుంటే ఏదైనా జరుగుతుందా అని మన కర్మను అంటే మన కర్మ పూర్తిగా తొలగిపోతేనే ఏ దైవానుగ్రహం అయినా సరే మనకు కలుగుతుంది. అది బాబాగారు కావచ్చు, ఇంకా వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, ఇంకా మనం నమ్ముకుంటున్నటువంటి ఏ దైవమైనా కావచ్చు, ఇంకా పరమేశ్వరుడు కావచ్చు, ఎవరైనా కానీ మనం నమ్మి కొలిచినటువంటి ఒక దైవాన్ని ప్రతిరోజు కూడా మనం మనస్ఫూర్తిగా నమ్మకంతో మనం పూజించాలి. నిత్యం కూడా చివరి వరకు ఆయనపై నమ్మకాన్ని ఏర్పరచుకుంటే మనలను ఏ సమయంలో అయినా సరే ఏదో ఒక విధంగా అయినా సరే మనల్ని ఆ దైవం తప్పకుండా కాపాడుతుంది. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు ఏది జరగడం లేదు ఎందుకు ఇలా అని. సరే మనం ఎంతో కష్ట సమయంలో ఉన్నా కూడా గట్టెక్కించేందుకు తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం అయితే అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కోరిక నెరవేరినప్పుడు లేదంటే సమస్య నుండి మనం బయటపడినప్పుడు కాస్త మనల్ని మనమే ధైర్యం పరుచుకొని మనకు మనమే నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండి ముందుకు వెళ్ళడమే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి నమ్మకం. ఎప్పుడు కూడా మనం ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి, నమ్మకాన్ని పోగు చేసుకొని ఉండాలి. మనకు ఏ దైవమైనా సరే తప్పకుండా ఆ దైవం మనల్ని కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్మాలి. అప్పుడు నువ్వు నమ్మిన తర్వాత నీకు ప్రతి ఒక్క అద్భుతాన్ని నువ్వు తప్పకుండా గమనించగలుగుతావు. అలా ఆత్మస్థైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళడమే తప్ప మనం చేయవలసినటువంటి పెద్ద పని ఏం లేదండి. అన్నీ కూడా ఒకటి ఉంది, అదేమిటంటే విపరీతమైనటువంటి శ్రద్ధ, భక్తి. అలాగే ఎప్పుడు కూడా నమ్మకం, భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు. ఆయన మనకు ఏదో ఒక విధంగా ఒక సమయం అయితే తప్పకుండా మనలను రక్షిస్తాడు అని చెప్పి మనకు మనమే ఒక మంచి నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. నువ్వు నీ కన్నీళ్లను ఇతరుల నుండి దాచవచ్చేమో కానీ నా నుండి ఎప్పటికీ కూడా దాచలేవని అంటున్నారు. కానీ ఎప్పుడు బాబా గారు కాపాడుతారని మీరు అనుకుంటూ ఉంటారు. నిజమే, తప్పకుండా నమ్మినటువంటి దైవం ఎప్పుడు కూడా మోసం చేయదు. నిజమండి. అది మన మనసులో మనం దేని గురించి అయితే దుఃఖం పడుతూ ఉంటామో, దాని గురించి అయితే బాధపడుతూ ఉంటామో, అది మన చుట్టూ ఉన్న వారి నుంచి దాచిపెట్టవచ్చేమో కానీ బాబాగారి దగ్గర మాత్రం మనం దాచిపెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే మనం మనసులో ఉన్నటువంటి భావన కూడా ఆయన పసిగట్టేస్తాడు. వెంటనే మన భావన కానీ మనం ఆలోచించేటువంటి విధానంతో సహా మొత్తం ఆయన ప్రతి ఒక్కటి కూడా కనిపెట్టేస్తాడు. ఎందుకంటే బాబా అంటున్నారు, నేను మీ హృదయంలో కూర్చొని ఉంటాను. కాబట్టి మీ హృదయంలో మీరు నింపుకున్నటువంటి ధైర్యాన్ని, మీరు నింపుకున్నటువంటి సంతోషాలన్నిటినీ, మీ హృదయంలో మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా మీరు ఎటువంటి స్వభావం కలవారో కూడా ఇట్టే పసిగట్టేస్తాను. అంతటి దైవానుగ్రహం నాలో తప్పకుండా ఉంటుంది. మీరు నమ్మి తీరాలి. నేను మీ బాధలన్నీ తొలగించేది ఇక ఎవరనుకున్నారు? మీరు నమ్మినటువంటి ఈ బాబానే. అలాగే మీకు ఉన్నటువంటి సమస్య పట్ల మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండి ఆ సమస్య నుండి మీరు బయటపడలేక ఆ సమస్య ఎక్కువగా ఆలోచించుకుంటూ ఇక ఆ సమస్య నుండి ఎలా గట్టెక్కించాలి, ఆ సమస్య నుండి మేము ఎలా బయటపడాలి, ఇక మా జీవితం ఇంతేనా, ఇక మేము సంతోషంగా ఉండగలమా లేదా, దేనిపైన కూడా మీరు ధ్యాస అనేది నిలపలేక ఎక్కువగా మీకు మీరే ఏడుస్తూ ఉంటారు.
చూడండి, అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? మీకు తెలియకుండా నేను కూడా లోపలగా బాధపడుతూ ఉంటాను. మీరు సంతోషంగా ఉంటేనే నేను మిమ్మల్ని చూసి సంతోషిస్తూ ఉంటాను. మీకు అన్ని విధాలుగా మంచి జరిగితేనే నా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏదైనా సరే ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. అధైర్యపడొద్దు. సహనంతో, శ్రద్ధ సబూరితో ఉండండి అని ఎందుకు చెప్తూ ఉంటానో తెలుసా? ఆ సమస్య నుండి మీరు ఆలోచించకూడదు. ఆ సమస్యను మీ దృష్టిలో ఉంచుకోకూడదు. అలాగే సమస్య పట్ల మీకు అధైర్యం అనేది రాకూడదు అనే భావనతోనే మంచి మంచి మాటలను మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి నా బిడ్డ, నీ బాధను నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను కూడా లోపల ఏడుస్తూ ఉంటున్నాను. నీ బాధలన్నిటికీ తప్పకుండా ఉపశమనం కల్పించేలాగా ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు. అన్ని విధాలుగా నీకు సహాయ సహకారాలను తప్పకుండా అందిస్తాడు. ధనం లేక నువ్వు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు. ఇప్పటి నుంచి అధైర్యపడొద్దు. ధనం లేదని బాధపడొద్దు. ఆ ధనాన్ని నీకు ఏదో ఒక విధంగా చేర్చేలాగా చేర్చి నీ అప్పులన్నిటిని తప్పకుండా తొలగించేస్తాను. చాలామందికి నువ్వు అప్పుల పాలయ్యావు కదా, వాటన్నిటిని తీర్చే బాధ్యత నా మీద వేయి. నేను అన్నీ చూసుకుంటాను. కానీ నువ్వు చేస్తున్న పని పట్ల శ్రద్ధ వహించి ఆ పని పట్ల మాత్రమే నీవు దృష్టిని సారించు. ఆ పనిలో నీకు విజయం వచ్చిందా రాలేదా ఆ విషయాన్ని పక్కన పెట్టి నీ వంతుగా నువ్వు ఎంతవరకు నీ ప్రయత్నం చేశావు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీ వరకు నువ్వు సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ వరకు నువ్వు జీవితాన్ని సంతోషంగా గడుపు. అసలు మాకు ఆ పని జరుగుతుందా లేదా అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టేసేయ్. లాభం గురించి ఆలోచించొద్దు. నువ్వు ప్రయత్నించావా లేదా, అసలు ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టావా లేదా, మొదలుపెట్టి దాన్ని నీ లక్ష్య దిశగా చేసావా లేదా, ఇవన్నీ కూడా నీవు ఆలోచించాలి. సమస్యలది ఏముంది, ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిన్ను ప్రతి ఒక్కటి కూడా సమస్య అనేది, బాధ అనేది రాకుండా తప్పకుండా బాధ పెట్టాలని చూస్తుంది. ఈ సమస్య నిన్ను ఏం సంతోషపెట్టాలని చూడదు. కానీ ఒకటైతే నిజం, తప్పకుండా నువ్వు ఆ సమస్య నుండి గట్టెక్కిస్తావని మీకు నేను మాటిస్తున్నాను. వాటి నుండి నువ్వు విముక్తి పొందుతావని నీకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను. పట్టరాని సంతోషాన్ని నేను నీ వాకిలి ముందు నిలిచిపెట్టి తప్పకుండా నువ్వు పొందాలని ఆశిస్తున్నాను. నిజం, ఏ సమస్య అయితే నిన్ను తప్పకుండా చుట్టుముడుతుందో ఆ సమస్య నుండి నువ్వు మంచి గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి బయటపడాలి అనేటువంటి ఆలోచన విధానాలను నీకు ఎలా నేర్పించాలో నాకు బాగా తెలుసు. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి శక్తి, ధైర్యం అన్నీ కూడా నీలో ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. సమస్యను చూసి ఎప్పుడు కూడా భయపడకూడదు, అధైర్యపడకూడదు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నికాసుగా నిలబడి తప్పకుండా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని వెతకాలి, లేదా ఆ సమస్యను పారిపోయేలా మనం చేయాలి. నీకు నేర్పిస్తుంది, మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే నలుగురితో ఏ విధంగా ఉండాలనేది తెలియచేస్తుంది. ముందు ముందు రోజుల్లో ఒకలాంటి సమస్య వస్తే నీవు మరలా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే దాన్ని కూడా నీకు నేర్పిస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి సమస్యలు రావడం కూడా మన మంచి కోసమే అని అనుకోవాలి తప్ప, సమస్య ఉంది నాకు సంవత్సరాల తరబడి నుండి నా కోరిక నెరవేరడం లేదు, నా సమస్య నుండి నేను బయటపడడం లేదు అని అనుకోవడం కేవలం నీ మూర్ఖత్వం అవుతుంది. నీవు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని తప్పకుండా నీకు నేను తప్పకుండా అందించే మార్గాన్ని చేస్తాను. ఆ కష్టాన్ని ఏమైనా చూడకుండా ఉండడం లేదు అని అనుకుంటున్నావా? నీవు చేస్తున్నటువంటి సాధనను బట్టి నీకు ఉత్తమమైనటువంటి శిఖరాన్ని చేర్చేందుకు నేను ఎంత తాపత్రయపడుతూ ఉంటానో నీకు తెలియదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నీకంతా మంచి లాభాన్ని చేకూర్చబోతున్నాను. ఎందుకంటే నీలో నా పట్ల ఎక్కువగా సందేహభావం ఉంది, అలాగే అపనమ్మకం కూడా ఉంది. ప్రతిదీ కూడా ఈ బాబా ఒక కారణం కోసం మాత్రమే చేస్తాడని తెలుసుకోలేకపోతున్నావు, ఓర్పుతో ఉండలేకపోతున్నావు. కాబట్టి నీకు మరీ చెప్తున్నాను, నా విభూతిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండు. నా విభూతిని ధరించడం వలన నీకు ప్రతి ఒక్కటి కూడా మంచి జరుగుతుంది. నా విభూతిని నీకు శ్రీరామ రక్షగా పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నా విభూతిని తప్పకుండా తాకి ధరించి కొంచెం నీతో పాటు తీసుకొని వెళ్ళు. నేనున్నాను అనేటువంటి భావన నీకు తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడు కూడా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే
తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలున్నా నాకు కామెంట్ అయితే రాయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.